రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గత నెల 15వ తేదీన జరిగిన నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. వివిధ కోర్సులలో ప్రతిభ కనబరిచిన 57 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు అందించారు. పీహెచ్డీ పూర్తి చేసిన 22 మంది పరిశోధన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని జాతీయ ఉన్నత సంస్థగా రూపొందించడంలో కృషి చేయాలని సూచించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైటీపీఎస్, నీటిపారుదల, వైద్య, విద్య, జలజీవన్, గ్రామ సడక్ యోజన, టీబీ ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్, ధర్తీ ఆబా జనజాతీయ యోజన తదితర పథకాలపై లెక్కలతో సహా వివరించారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంలో నల్గొండ జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. జల సంచయ్ జన్ భాగీదారీ పథకంలో జిల్లా ప్రథమ స్థానం నిలిచింది. ఈ అవార్డు కింద జిల్లాకు 2 కోట్ల రూపాయల నగదు పురస్కారం లభించనుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతోనే జిల్లాకు ఈ అవార్డు దక్కిందని, ఇతర పథకాల అమలులో కూడా ఇలాగే సమిష్టి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 232 కోట్ల రూపాయలతో పోలీసు అధికారులు, సిబ్బంది నివాస సముదాయాలు నిర్మిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో కొత్తగా నిర్మించిన ఏఆర్డీఎస్పీ నివాస సముదాయాలు, సిఐ, ఎస్ఐ క్వార్టర్లను, శిశు విహార్ను ఆయన ప్రారంభించారు. కుక్క కాట్లను నివారించేందుకు జిల్లా యంత్రాంగం వీధి కుక్కల దత్తత, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుక్కలను దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద కుక్కల దత్తత కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో నిర్వహించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గత నెల 13న నిర్వహించిన లోక్ అదాలత్కు కక్షిదారుల నుంచి మంచి స్పందన లభించింది. జిల్లా జడ్జి ఎం నాగరాజు ఆధ్వర్యంలో 13 లోక్ అదాలత్ ధర్మాసనాలను ఏర్పాటు చేయగా సివిల్, క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద బీమా, ట్రాన్స్కో, ట్రాఫిక్ చలన వంటి 26,692 కేసులు పరిష్కారమయ్యాయి. తెలంగాణ సాయుధ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్థానిక పరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రజాపాలన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎందరో త్యాగధనులు పోరాటం చేసినందునే ఈరోజు మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామాలలో పారిశుధ్యం, పరిసర శుభ్రత కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ప్రతి సంవత్సరంలో కనీసం 100 గంటలు, ప్రతి వారం 2 గంటల పాటు పారిశుధ్య, పరిసర శుభ్రత పనులు చేపట్టాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పేరుతో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానికులను భాగస్వామ్యం చేస్తూ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుభ్రతా డ్రైవ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ప్రతిరోజు పాలిచ్చే తల్లులకు కౌన్సిలింగ్ నిర్వహించడం, పిల్లల్లో ఉపకాయాన్ని తగ్గించే ఆహారంపై అవగాహన కల్పించడం, పిల్లలకు పోషణ ఆహారంలో మగవాన్ని కూడా భాగస్వామ్యం చేయడం, స్థానిక వంటకాలను ప్రోత్సహించడం, పౌష్టికాహార మిషన్ కింద 100 రోజుల ప్రణాళికను రూపొందించడం, యోగా వంటి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ్ బి పడాయి బి కార్యక్రమంపై అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కేవి కృష్ణవేణి మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్యంపై అంగన్వాడీలు ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణులను రిజిస్ట్రేషన్ చేసే వారికి అవసరమైన వైద్యం, పౌష్టికాహారం అందించాలని సూచించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండల, డివిజన్ స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2017 ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు మరణించిన కుటుంబ పెద్దల వివరాలు సేకరించి సంబంధిత కుటుంబ సభ్యుల సహకారంతో మరణ ధృవీకరణ పత్రం, ఆధార్, ఇతర పత్రాలను జతచేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను పంపించాలని సూచించారు. ఈ పథకం కింద ఎంతమంది కేంద్ర ప్రభుత్వం ద్వారా నగదు సహాయం అందుతుందని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ తెలియజేశారు.